తండ్రి తప్పకుండా నీ మాట వినదీయదా తండ్రి. నాగకొండ పట్టణం మీద నరేంద్రనాథ్ ఆయన చెల్లెలి కొరానికి ఒక గుడ్డివాణి చూస్తున్నాడు కదా, కొని గుడ్డివానికి ఇస్తాను పెళ్లి చేస్తున్నాను. అందుకే నేను ఈ విధంగా చూపిస్తున్నా. పరమేశ్వర నువ్వు బుద్ధివాడిగా పుట్టించినావా తండ్రి. నారదరాజు నీ దగ్గరికి వచ్చి వాని చెల్లెలు నీకు ఇచ్చి పెళ్లి చేసింది కదా, తండ్రి. నాగా కన్ను లేవు కాళ్ళు లేవు కదా తండ్రి, నేను ఎలా చూసుకుంది కదా పడతని. పెళ్లి చేసుకోమన్నావు నాకు పెళ్లి చేసుకున్న తర్వాత పడతే అంటే భార్య ఆ పరిస్థితిని ఎట్లా కాపాడాలి, ఎట్లా కాపాడలేవు దాని మార్గం అంతా నీవే చెప్పాలి. జాయిరాజనే సామ్ల వారికి ఏమి భయపడేది కదా, ఎలాంటి కష్టం వచ్చినా సరే తండ్రి ఇవన్నట్టే
ఏ మంత్రశేఖర ఎక్కడ నువ్వు మాత్రము ఇక్కడనే ఉన్నా ఇక్కడ రమ్మ కదా ఊరైతే ఉన్నా కదా మంత్రి మనం మాత్రము ఇప్పుడు మాత్రం ఎక్కడ ఉన్నాము నీకు విచారణ తెలుసా నీకు నాకేం కూడా ఎక్కడ పోతున్నా అక్కడ మంత్రి సరే జయ శ్యామల వారికి రథము సిద్ధపరచు ఓ మంత్రి వర్యాని ఓ 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 రథము సిద్ధపరచు దీవాని మనము ఎదురాలే మంత్రి దీవాని మనము ఎదురాలే మంత్రి ఆ యొక్క మాత్రం ఆ యొక్క రథం మాత్రం చింతపరచము ఆ యొక్క కుంటి గుడ్డి వాడు ఎక్కడున్నాడు ఆ యొక్క దేశమల్ల మాత్రం తిరిగి ఆ యొక్క కుంటి గుడ్డి వాడిని మనం ఎత్తుకోవాలని కదా ఏడ బస్తాలు ఎత్తుక అవును ఏడో దొరుకుతాడు ఏం తక్కువేనా మంత్రి ఆ యొక్క గుండి గుండి వాడిని వెతకడానికి రథం సిద్ధపరచమంటున్నావా ఆ ప్రకారంగా నేను రథం సిద్ధం చేస్తాను జయ వీరాంజనేయ స్వామి వారికి నీవు చెప్తున్నా వినను, రథము సిద్ధపరచినాను, నీవు చెప్తున్నా వినను, వాడ ప్రకారంగా నేను రథం సిద్ధపరచినాను. ఆ రథం వచ్చి కూర్చుంటే నీకు దేశాలను నిర్మిస్తారా రాజా? మంత్రి ఎంత సంతోషమైన మాట నాకు 7 గుర్రాలు కట్టిడట. ఎంతైనా నీ సేవకుని కదా రాజని కదా మంత్రి ఆ యొక్క మొత్తం నా యొక్క దానికి మాత్రము ఆ యొక్క 7 గుర్రాలు ఉంటాయా 7 గుర్రాలు ఉంటాయా 7 గుర్రాలు 7 కట్టిండట. సరే ఆ గుర్రం ఎటువంటి నేను చూస్తాను కదా 7 గంట ముంగట్టున్నది ఒకటి 7 ఉన్నది 6 స్వామివారికి ఎలా దేశములు తిరగవాలేను ఎలా దేశములు తిరగవాలేను మందే ఎలా దేశములు తిరగవాలేను మందే ఎలా దేశములు తిరగవాలేను మందే ఎలా దేశములు కాలుని చూడగాను కంటనే మందే కాలుని చూడగాను మంత్రి ఆ యొక్క మాత్రం బాలుడు ఎక్కడ ఉన్నాడు అతి జాగ్రత్త మాత్రం అంటావు ఇలా దేశాలు అంటే ఈ భూమి పైన ఎన్ని దేశాలు ఉన్నాయి ఎన్ని రాజ్యాలు ఈ యొక్క భూమండలం పైన మాత్రమే ఎన్ని దేశాలు ఉన్నాయో వాడే ఇప్పటి వాడే కావాలన్నట్టు నువ్వు చెప్పిన విధంగా తెలుస్తున్నాయా ఏమి వాడు ఏమేమంటావు రేపు కుంటుడు వస్తాయి కదా ఉంటుంది కదయ్యా వాళ్ళకి చేస్తాం ఆ యొక్క మొత్తం ఈ అమ్మ భూమండలం మాత్రం ఎక్కడైనా కానీ కుంటివాడైనా గుడ్డివాడైనా చెవిటివాడైనా ఎవడైనా కానీ ఉన్న మాత్రం కానీ ఎత్తి వచ్చి మాత్రం మన తెలుగు మాత్రం అటు కాదు ప్రపంచంలో ఎక్కడున్నా ఎత్తికి తీసుకొని అక్కమంటారు మరి ఈ దేశాలన్నీ తిరుగుతున్నాం కానీ ఎక్కడ మన బాలుడు అనిపిస్తలేడు నీవు అనుకున్న బాలుడు ఎవరు గుడ్డివాడు గుడ్డివాడు అయి ఉండాలంటున్నావు మరి గుడ్డి వాడు బాలుడు అయితే మనకి ఎక్కడ కనిపిస్తలేదు ఇప్పుడు ఎవరైనా తిరుగుతుంది కానీ ఎక్కడ కూడా కనిపించకపోయాయి కదా రాజా మరి నేనైతే వచ్చింది నాకైతే మరి ఇంటికి వాపస్ అవుదామంటారు ఇంటికి పోతే ఇంకోటి అంత తిరిగింది ఆయన జరకి ఈ మూల తిరగలేదు ఈ మూల ఇట్లా ఏడు పోయొచ్చు కదా ఈ మూలకి ఇట్లా పోతే ఆ బాయికడ అక్కడ ఇట్లా ఉన్నాడేమో పోదామని అక్కడ ఇక్కడ మాత్రం ఆ యొక్క రాజు మాత్రము ఏం చూపించడం మాత్రం మీకు న్యాయం కదా చెప్పారు
నది ఒడ్డున మాత్రము ఆ యొక్క రథం మలుపును ఆ యొక్క నది ఒడ్డున మాత్రం పోయి కొంచెం సేపు మనము అలసలా అయి కూర్చున్నాము. మనం ఇక్కడ అంతా దేశాలు అన్ని తిరిగినాము. ఎక్కడ కలవడతలేదు. ఇవి ఆయన కూడా జర యాత్రకు వచ్చినట్ట నా వాళ్ళ ఈ ప్రాణాలు పెరిగాయట. అట్టానే కదా మంత్రి, నా చెల్లెలు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతుందని చూస్తున్నా. అయితే మరి కొంచెం అలసలం కాదు, నా చెల్లెలు మాత్రం నా వద్దకెళ్ళి మాత్రం ఎంత తొందరగా వెళ్తే అంత బాగుంటుందని నా యొక్క కోరిక కదా. నేను ఈ నది తీరానికి ఈ యొక్క రథము తీసుకొని వచ్చినాను. చూడు అక్కడ బాలుడు కనిపిస్తున్నాడు. జయ వీరాంజనేయుల స్వామి వారికి మరి ఈ యొక్క నది ఒడ్డునకు వచ్చాము. ఆ నది ఒడ్డులో అయితే నాకు ఒక బాలుడు కనిపిస్తున్నాడు. మరి ఆ బాలుడికైతే కళ్ళు లేనట్టున్నాయి, కాళ్ళు లేనట్టున్నాయి, కూర్చొని ఉన్నాడు. కళ్ళు కనిపిస్తున్నట్టు లేవు, కనిపిస్తున్నాయి కళ్ళు మంత్రి. సంతోషమైన రాజా, నాకు ఎంత సంతోషమైన మాట చెప్తావయ్యా. ఏమంటే నాకు ఎంత సంతోషమైన మాట ఇప్పుడు చెప్పి ఇన్నాళ్ళకు మాత్రం సామవారికి ఎవరి బలుడవయ్యా విచటాడుతున్నావు నువ్వు మాత్రము గంగానడ్డు వదిన కూర్చున్నావు. నువ్వు ఎవడువు? నాకు ఎవరు లేక ఇచ్చాడా కూర్చున్నాను కదా. ఎంత సంతోషమైన మాట బాలక. నా యొక్క విచారం వింటున్నావా? ఆయన పేరట బర్మావీరుడట. నాకు తల్లి తండ్రి ఎవరు నాకు తెలియదు, నేను గుడ్డివాడిని. నాకు ఏ దారి దొరకక ఇక్కడ ఈ గంగా నది ఒడ్డున కూర్చున్నా. ఎదుగుదామంటే ఇక్కడ ఏం నాకు కూర్చోలేదు. మీరు రాజా, మరి మీరెవరు? బాలక అదే నేను చెప్తున్నావా? జయ సామవారికి చింత జయాకయ్యా నా చెల్లెల్ని గిట్టు మాత్రం నా యొక్క చెల్లెలు మాత్రము నీకు ఇచ్చి మాత్రం పెళ్ళేశారు. నువ్వు ఎలాంటిది మాత్రం చింత చేయ కదా. అవును కదా, నా ప్రేమతోటి మాత్రము నాకు తగిన వాణి దొరికినావు కాబట్టి నా యొక్క చెల్లెలు మాత్రం వివాహం చేస్తాను. ప్రేమ ఉంది కానీ నీ యొక్క పట్టణమేమి, నీ యొక్క గ్రామమేమి?
ఈ యొక్క గ్రామం అనగా నాకు తెలుపు కదా, సంశయం కానీ సందేహం మాత్రం లేకుండా నీ పేరు నీ గ్రామం మాత్రం నాకు తెలుపుము. తప్పకుండా మా చెల్లెళ్ళు మాత్రం నీకు ఇస్తున్నాను కదా. సరే, అది విధంగానే తెలుపుతాను రాజవార్య. జై రంజన సాంబ వారికి. ధరణి శ్రీ కొడకంటి రాముని గలుచేదా రాజవార్య. ధరణి శ్రీ కొడకంటి రాముని గలుచేదా రాజవార్య. కోదండ రాముని కోడి బలించేదా రాజవార్య. కోదండ రాముని కోడి బలించేదా. నా గ్రామం అడుగుతున్నావా? నాకంటూ గ్రామం లేదు, పల్లె లేదు కదా తండ్రి. నాకు తెలియదు. కోదండరాముని తలుచుకొని ఉండేదా లేదా రాజవార్య? నీకు మాత్రం యొక్క గ్రామం లేదు, నీకు ఒక పల్లె లేదు మాత్రము, అడవి అరణ్యంలో మాత్రం నీకు అంటున్నావా? ఆయన కావాలనే కాదు. నీవు మాత్రం నీకు ఎవరు లేరంటే నేను మాత్రం నీకు తోడుంటాను కదా, నేనుంటాను. రాజవార్య, నా రథం పైన వారికి బ్రాహ్మణీరా పరబ్రహ్మణీరా పరబ్రహ్మ వెలిగిన వెంకం పొట్లన్నీరా. సమ్మతితో మంచి నిమ్మకాయలతో, సమ్మతితో మంచి నిమ్మకాయలతో, సమ్మతితో మంచి నిమ్మకాయలతో. నీ పేరు బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు. నువ్వు బ్రాహ్మణ కులంలో పుట్టినవాడు. నా యొక్క నామం వెంకంపట్లు అంటారు కదా. దేవత మేము బ్రహ్మం పెరిగిన వాళ్ళము, బ్రహ్మవిద్యని చదివిన వాళ్ళము. నాకు కొంచెం జర సడ్లగా గాలి వచ్చిందా చూపెట్టుకున్నా, అర్థం కాదు. ఎరిగింది ఏంటంటే ఏంటి ఇది అంటున్నా. అట్లా కాదు సేవక, నీకు సరైన వాళ్ళు లేనట్టుంది కదా. ఏంటిది మరి? అయితే యొక్క బ్రహ్మం అరే సేవక, గాడి ఎందుకు సేవక? నేను హెలికాప్టర్ పిరమిడ్ వచ్చిన సేవక. హెలికాప్టర్ ఎక్క పిరమిడ్ అంటున్నా. నెయ్యి కొట్టు, అన్ని పెరుగు, అన్ని నిమ్మకాయ తొక్కు అన్ని పెడతారు కదా. తొక్కు కూడా పెడతారా? తొక్కు పెడతారా? నూనె నెయ్యి ఎక్కువ వాడుకున్నాం కదా. మరి మా రాజు అయితే నిన్ను కోరుకొని రమ్మన్నాడు. మీ యొక్క రాజు నన్ను కోరుకోమన్నాడు అంటున్నావా? చేస్తాయా? మరి ఎందుకు నాకు తోలుకొని రమ్మన్నాడో నాకు తెలియలేదు. తొందరగా పోదాం పదా. తొందరగా వెళ్తామంటున్నావా? మంత్రి వార్య, ఈ యొక్క రాజు తొలక రమ్మని అంటున్నావు కదా. మరి ఏమి కార్యము ఏందో గాని మనం తొందరగా వెళ్దాం పడాలి. నీవు చెప్పిన మాట ప్రకారమే నేను ఆ యొక్క బ్రాహ్మణోత్తముని కోలుకొని వచ్చినాను. మరి నువ్వు ఏం సందేహిస్తావో ఆ యొక్క అంటే ఏమైతే విచారించాలనుకుంటున్నావో ఆ యొక్క బ్రాహ్మణులతో విచారించుకోవాలి. కారణం ఏమిటంటే ఆ
యొక్క మాత్రం నా యొక్క చెల్లెలు సూరమమ్మ లగ్న బలముల కొరగా నిన్ను పిలిపించినాను. నా యొక్క చెల్లెలు బలం చూడు కదా. నా యొక్క చెల్లెలు లగ్నం మాత్రము ఆ యొక్క బలం మాత్రము తొందరగా చూసుకుంటామా. బలం మాత్రము చాలా ఎంత ముద్దుగా చూడాలమ్మా. ఎంత ఆనందం నాకు. నీ పేరేమి? నా పేరు మాత్రం వీరభద్రుడు. వీరభద్రుడు. అవును. ఎక్కడ కూర్చున్నావు? నేను మాత్రం పాదములకు ఇదే నా పరిణామ వందనం కదా. ఇదే నా పరిమళ వందనం కదా. నన్ను పిలిచిన కారణం ఏమిటి? నన్ను ఎందుకు రమ్మన్నావు నాకు మాత్రం తెలియదు కదా. మాత్రం ఎలాంటి తల్లిగారు నన్ను పిలిపించలేవు. సందేహం అంటే నియమాలు కవడం లేకుండా అనుమానం లేకుండా ఏం సందేహం మాట నేను కాదను. ఎక్కడైనా ఏమైనా ఈ కలియుగం ఎట్లా వీరభద్రుడు పట్ల ఉంటది. ఈ కలియుగం అంతా కానీ ఆ సందేహం నీ ఆజ్ఞ కావాలి. నీ ఆజ్ఞ ఏంటంటే ఏమైనా సరే ఇంతమందిని అయ్యా ఓ వీరభద్ర స్వామి, అయితే మీ యొక్క తండ్రి ఏమంటున్నాడంటే ఈ కలియుగంలో పడట బర్మాదుడు సూరమమ్మ అనే ఇద్దరు దంపతులు ఉన్నారట. వాళ్ళు చంద్రగిరి పట్నం పరిపాలిస్తున్నారు. ఆ పట్టణానికి వెళ్ళవలసి వచ్చింది బిడ్డ అంటున్నాడు. కానీ మరి వెళ్ళవలసి వచ్చింది అన్నాడు. మరి ఎందుకు చెప్పలేడు. పరిపాలన కుమార్ సాహెబ్ ఎందుకంటే పంతులకు స్టేజ్ మీద
నేను మాత్రం ఆ యొక్క చంద్రగిరి పట్టణంకు ఎందుకు పోవాలి? నాకు మాత్రం అయ్యా పరమేశ్వర, ఓ శంకర, అయితే నీ కుమారుడు ఏమంటాడు? చంద్రగిరి బొమ్మని చెప్పినావు, సరే పోతాను, కానీ ఏం పని కలిగింది, ఎక్కడ పోయింది, ఏమి చేయాలంటున్నాడు. చెప్పు కదా ఆయన ఒక సంతానం మంచిగా శ్రీరంగ పనులు లెక్కైతున్నది, నాకంటే పబ్లిక్ చెప్పు. అయితే కలిలో కూడా బర్మావీరుడు సురమని చెప్పిందా? సంతానం లేక ఆయనకు మొరబెట్టుకున్నారట మీ తండ్రికి. బిడ్డ అట్లెప్పుడు తప్పకుండా ఇస్తానట. మరి ఇస్తా అంటే నువ్వు అక్కడ పోవాలి అంటే మరి పోయి ఏం చేయాలి? వాళ్ళ గర్భంలో దూరాలి. నేను మాత్రం ఒప్పుకుని ఇస్తాను, మరి దానికి నువ్వు ఒప్పుకుంటున్నావా లేదని అడుగుతున్నాడు. మాట మాత్రం నేను వినగలలేను కదా. నేను గట్టిగా పోయి నేను మాత్రం వాళ్ళ గర్భంలో క్షణంలో బలవై మాత్రం ఎలాంటి చింత నీ కుమారుడు నీవు సంతానం ఇస్తాను పొమ్మన్నావు, నీ ఆజ్ఞ మీరేకుండా పోతున్నా, కానీ పోయి అక్కడ ఏం చేయాలి, మరి ఏ విధంగా పోవాలి, ఎందుకు పోవాలి, ఎట్లా చెప్పాలి? అదే సంతానం ఇస్తాను ఒప్పుకున్నా. ఏ విధంగా ఇస్తా అంటే నా కుమారుడు వీరభద్రుని ఇచ్చి పంపిస్తా, ఆ వర కుమారుడు మీ గర్భం లోపల పుడతాడు. ఆ పుట్టిన తర్వాత మీరు వీరప్ప అని నామకరణం పెట్టుకొని వానితో కొద్ది రోజులు చేయమన్నాడు. దానికి నీవు అంగీకరించినావా? మాట మాత్రం ఎప్పుడైనా సరే నా మాట నేను మొత్తం కూర్చుంటారు, పల్లవనరు పాటలు జాగియారు. ఇప్పుడు 3 అయిందంటే మళ్ళీ ఒక్కడు దొరకడు పల్లవన. నేను ఎప్పుడు వెనుకకు రాగలిగిందా? నేను వాళ్ళ గర్భము నందు క్షణం లోపల నేను మాత్రం జన్మకు చింతించకు. నాకు మాత్రం సెలవి అంటున్నాడు. సెలవు ఇవ్వు కదా. ఎందుకంటే రాజా ఆనాడు దక్షిణ యజ్ఞను పాడు చేయడానికి నీ యాజ్ఞ అయిపోయింది. ఆ దక్ష యజ్ఞాన్ని కూడా నాశనం పట్టించింది వీరభద్రుడు. కానీ ఇప్పుడు మంచి చేయమంటున్నావా, చెడు చేయమంటున్నావా? మంచి గురించే కదా, చెప్పు మరి. సరే అదే విధంగా తెలుపుతున్నాను. చెన్ని బాలా జావిరాజాముల వారికి ఇగో ఆలస్యం వేళ నువ్వు వేగమే వెళ్ళము. సరే అదే విధంగా ఆలస్యం లేకు, తడవైపోయింది, లేట్ అయిపోయింది, తొందరగా వెళ్ళి వాళ్ళ గర్భం. అదే విధంగా వెళ్ళను నా నీకు ఏ ఆపద వచ్చినా అన్నాడు తలుచుకోము ఎంతనే నీకు రక్షణ.
ఆజ్ఞతోని నేను మాత్రం ఎంత అవుతాను కదా. ఎందుకంటే మీరు అవతార పురుషుడు భగవంతుడు కదా. అవును కదా. అయితే ఏదంటే అది చేయగలుగుతారు. అవును. అయితే వెళ్ళాలి కదా మరి. ఏం పని చేస్తారో నారాయణరాజు ఏ పని చెప్తే భాషలు చెప్తారా? భాషలు నారాధా రాజేంద్రుడును నయగోణ వందితుడను నారాధా రాజేంద్రుడును లక్ష్మీదేవి ఈ మాత్రమే యొక్క నమ్మి నాగలకొండ పరిపాలించినటువంటి నారరాజు నా దగ్గర మాత్రము ఆ యొక్క మంత్ర తంత్రములు ఆ యొక్క చిత్ర కన్యాలన్నీ ఉన్నాయి. ఆ యొక్క మల్లికార్జున తలుచుకొని ఇక్కడ వచ్చినాను. నీవు మాత్రం ఆ యొక్క బడుల మాత్రం తొలగము కదా. గంట సమర్పించింది వారికి మైసమ్మ సల్లగా తీర్చుకుంటారు. మిమ్మల్ని మాత్రమే యొక్క పిలిపించిన కారణం ఏమని అంటున్నారా? బడులారా నా యొక్క విచారం కదా. వారికి మీరు
విషయం ఏమిటంటే ఆ యొక్క చంద్రగిరి పట్టణం మాత్రం మీరు మాత్రము వెళ్ళి రావడానికి మాత్రం పిలిపించాడు. మీరు మాత్రము అతి క్షణంలో మాత్రము ఆ యొక్క చంద్రగిరి పట్టణము పోయి రావాలి కదా. మరే బండారా అది ఏమంటారు చెవులు చక్కగా పెట్టుకోండి. మీకు ఎందుకు తెలిసిన అంటే చంద్రగిరి పట్నం పోయే పని వచ్చింది అక్కడ పోవాలి కానీ మరి ఎందుకు ఎంతో పోయారు కూడా మరి అదే చంద్రగిరి పట్టణము ఎందుకు పోవాలి నా ఎందులో మాత్రం యొక్క సందేహం లేకుండా తెలుపమంటున్నారా? అదే కదా తెలుపుతున్నాను కదా, అది ఒక విచారం కదా. వారికి పరిపాలించటి రాజు చంద్రగిరి పట్టణము పరిపాలించేటటువంటి ఆ యొక్క రాజు మాత్రం ఎవరున్నారు, ఆయన పేరేమిటో ఆయన మాత్రము మీరు తెలుసుకొని రావాలి కదా అతి తొందరలో. చంద్రగిరి పట్టణం అవును రాజు ఎవరో తెలుసుకొని అవును కాబట్టారా వెళ్ళి తొందరగా వచ్చేదాం. అదే విధంగా వెళ్ళండి కదా. సరే అదే విధంగా అతి తొందరగా వెళ్ళండి మీరు. చింతల సాయిలు ఈ యొక్క భటునికి బడు సమర్పించారు కాబట్టి వీరికి మహాంకాళి తల్లి బీరవ సంవత్సరాలు కాపాడుగాక. మస్కుర్వాన్లో ఎక్కడున్నా ఊళ్ళోకి పోయి సంధి ఎవరు దుర్గమ్మ
ఈ యొక్క బడనికి బడ సమర్పించాలి మహాంకాళి తల్లి వీరప్రసాదం చల్లారి కాపాడు. ఏమిరా ఈ యొక్క భటులు మా రాజు వద్దకు రాణి వద్దకు మా రాజ్యానికి చూడడానికి వచ్చినారు. ఈ బడులు ఎందుకు వచ్చినారు నేను ఇప్పుడు తెలుసుకునేవారు. జై వీరాంజనేయుల స్వామి వారికి ఓరి బడులు చంద్రగిరి పట్టణానికి మా రాణి ఉండగా మీరెవరు రామా చంద్రగిరి పట్టణానికి వచ్చినారు. చంద్రగిరి పట్టణం ఎందుకు వచ్చినారు? ఏం రాబట్లారా రాజుగారి పేరు ఏమిటో మాతో జరుగుతుంది కదా. మా రాజుగారి పేరు ఏమిటో అనుకుంటున్నారా? అవును కదా. అదే విధంగా చెప్తున్నాను. జై వీరాంజనేయుల స్వామి వారికి మహారాజు బర్మావీరుడు మహారాణి సూరమ్మ మహారాజు బర్మావీరుడు మహారాణి మహారాజు బర్మావీరుడు మహారాణి సూరమ్మ చెప్పబాటి ఉన్నదయ్యా మహారాణి సూరమ్మ చంద్రగిరి పట్నం పోయి రాజురాని పేరు తెలుసుకొని ఆ యొక్క మాత్రం యొక్క నాగలకొండ పట్టణంలో కూడా ఏ రాజులో ఆ యొక్క చంద్రగిరి పట్టణంలో మాత్రము ఆ ఏ రాజులో తెలుసుకుని చెప్పడానికి మీరు మాత్రం ఎంత సంసదన వినిపిస్తే మీరు మాత్రం ఏమని చెప్పాలంటున్నారా? ఏమని చెప్పాను విచారం కదా. చంద్రగిరి పట్టణం నేను ఎంత ప్రేమతో అనిపిస్తే మీకు మాత్రం ఏమి భయం కలిగిందో మీ
అందులో మాత్రమే యొక్క సందేహం లేకుండా మాత్రము నాకు మాత్రం విచారించింది కదా చెప్పడానికి మాకు నోరు రాకొచ్చింది కదా ఏమని చెప్పాలి భటులారా ఎలాంటి విషయం మాత్రము నాకు ఏం మాత్రం సందేహించగల మాత్రము చెప్పండి కదా నాకు సరే అడగానే విచారించాం కదా జై స్వామివారికి చంద్రగిరి పట్టణము ఏ బాబా భర్మాగిరుడు చంద్రగిరి పట్టణము చెల్లెలు దూరమమ్మ చంద్రగిరి పట్టణంలో ఈ యొక్క భర్మవీరుడు ఈ యొక్క చెల్లెలు సురమాంబ నీకు అవమానం కలిగింది కదా రాజా ఏమి భటులారా ఏం మాట ఈ యొక్క చెల్లెలు సురమాంబ గర్భవతి ఉన్నది నీకు అవమానం కలిగింది కదా రాజా భటులారా మీకు ఎట్లా పంపిస్తే ఏం వార్త తెచ్చేది రాజా భటులారా నా యొక్క విచారం కదా చంద్రగిరి పట్టణంలో కూడా మాత్రము ఆ యొక్క గుడ్డివాడు మాత్రము మీకు పంపినందున ఇంత మాట పలికినవాడు పట్టులారా మీరు మాత్రము అనుమానించినది పాపాలు వచ్చిందా ఆ గుడ్డివాడు ఇంత మాట పలుకుతాని నేను మాత్రం ఎప్పుడు కూడా నా కలలో అనుకోలేదు కదా ఎంత మాట చెల్లెలు గర్భవతి ఉన్నది కదా బడులారా నా యొక్క చెల్లెలు మాత్రమే యొక్క గర్భవతి అంటున్నారా బడులారా నా యొక్క విచారం కదా సామవారికి అబ్బా ఎంత పని నేనేమి జరుగును అబ్బాయి ఎంత పని నేనేమి జరుగును అబ్బాయి ఎంత పని ఇది మాత్రం నా యొక్క చెల్లెలు మాత్రము నాకు మాత్రం యొక్క చెడ్డ పేరు వచ్చింది నా చెల్లెలు మాత్రం యొక్క భూలోకంలో మాత్రం లేకుండా సచ్చింది అనుకుంటే మాత్రము ఆ యొక్క మాత్రం యొక్క అపనిందలు తెచ్చి మాత్రం నాకెంత పేరు తెచ్చింది అయ్యా పట్టులారా అవును నేను మాత్రం ఆ యొక్క అడవి అరణ్యం లోపల మాత్రము విడిచిపెట్టినప్పుడే మాత్రం ఆ యొక్క గుడ్డెలు గొలుపులను మాత్రం ఏమో తినేసిందో ఎక్కడ అయిపోయిందో యొక్క గుడ్డివాణి అంటే మాత్రమని అనుకుంటే నాకు మాత్రం ఆ యొక్క అపనింద తెచ్చి మాత్రము ఆ యొక్క ఎంత చెడ్డ పేరు తెచ్చింది ఆ యొక్క తొడగొట్టినటువంటి అన్నయ్య గారికి కదా అటువంటి ముఖం అటువంటి ముఖం మాత్రం ఎప్పుడు మాత్రం చూడదు అటువంటి మాత్రం నాకు చెవులు మాత్రం నా యొక్క చెల్లెలు మాత్రము చనిపోయింది అనుకున్నా ఆ యొక్క నా చెల్లెల గర్భమంత్రం మాత్రము ఆ యొక్క గర్భము మాత్రం తలచిందంట ఆ యొక్క మంత్రస్థానం మాత్రం ఎక్కడున్నా గానీ ఆ యొక్క మంత్రస్థాన్ని మాత్రం పిలిపించి ఇప్పుడు మాత్రం నా యొక్క చెల్లెలు గర్భమంత్రం అయినటువంటి యొక్క పిండము మాత్రము చంపిపించేదాన్ని కదా మంత్రి ఆ యొక్క మాత్రము
స్థాయిలో యొక్క మంత్రి ఎందుకంటే ఒక చర్చ నాయకునికి డ్రెస్ మారుస్తాం. మంత్రసాని ఆ యొక్క మాత్రం నేను పిలిపించిన కారణం ఏమిటంటే ఆ యొక్క చంద్రగిరి పట్టణం మాత్రం నువ్వు పోయి రావాలని నిన్ను పిలిపించినాను కదా మంత్రసాని. అవును, ఇలాంటి విచారించు కదా. ఏ మంత్రసాని, నువ్వు మాత్రమే యొక్క చంద్రగిరి పట్టణము ఎందుకు వెళ్ళాలంటున్నావా మంత్రసాని? అదేవిధంగా నీకు విచారించరా కదా. శ్రావణ వారికి నా చెల్లెలు సురమాంబ గర్భంబు దాల్చేను చంద్రగిరి పట్టణంలో మాత్రం యొక్క నా చెల్లెలు మాత్రం ఆ యొక్క గర్భము దాచి పిలిపించినాడు కదా. విచారించు. నీకు మాత్రం చంద్రగిరి పట్టణం పోయి మాత్రం ఏమి చేయాలి రాజు అంటున్నావా మంత్రసాని? నేను అదే విధంగా చెప్పాను కదా. ఆ యొక్క మాత్రం ఆ యొక్క చెల్లెలినగా ఆ యొక్క సురమమ్మ మాత్రము గర్భముతో ఉన్నదంట. ఆ యొక్క మాత్రము పుట్టగన మాత్రము ఆ యొక్క పూర్ణ మాత్రము చంపవాలని కదా. ఏం రాజా, ఎవరైనా కాపాడమంటారు, చంపమంటారు ఎందుకు?
మంత్రసాని నీ దగ్గర ఈ యొక్క పట్టణంకి రాదు. నేను చెప్పిన విధంగా నువ్వు చేయాలి కానీ నువ్వు మాత్రం నాకు ఎదురాడరా కదా. రెండో విచారించము. నాకు మాత్రము తొందరగా తెలుపము. నా చెవులారా ఎప్పుడెప్పుడు వినాలనుకుంటున్నాను. నువ్వు మాత్రము అతి క్షణంలో మనం మాత్రము చెప్పగలరు. అవును విచారణ అప్పుడు చెప్తా నీకు మంత్రసాని ఆ యొక్క కలపటి విషయంలో మాత్రం